తర్వాత మీకు కలిగింది పశ్చాత్తాపమా లేకపోతే పెరిగింది పరాక్రమమా? ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు? పశ్చాత్తాపం ఎందుకు పడాలా? ఏంది మీరు చెప్పండి. పశ్చాత్తాపం అనే పదం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడితే దాని మీద పోరాటం చేయడం పశ్చాత్తాపమా, లేకపోతే మా పార్టీలో నుంచి ఇంతమంది నాయకులను తీసుకొని పోయి పార్టీ 35 మంది నాకు అర్థం కావట్లేదు. అక్రమ కేసు ఎలాగా అంటే ఇప్పుడు పెట్టిందే అక్రమ కేసు. ఎలాగా అంటే ఏం చెప్తారు? అక్రమ కేసు పెట్టడం ద్వారా ఇప్పటికే హైకోర్టు 2 సార్లు జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు కావాలంటే ఆ జడ్జిమెంట్లు చదువుకోండి. ఏసీబీకి సంబంధం లేదు. మీరు అక్రమంగా అన్యాయంగా టెలిఫోన్ ట్యాపింగ్ల ద్వారా ఇతరత్ర ద్వారా మీరు ఇరికిచ్చిండ్రు అని చెప్పి 2 జడ్జిమెంట్లు వచ్చినాయి. జడ్జిమెంట్లు వచ్చిన తర్వాత కూడా మీ అభిప్రాయం మారలేదు అంటే తప్పు జరగడాన్ని పట్టించుకోకర్లేదు, ఆ తప్పు గురించి మాట్లాడిన తప్పు జరిగిందని మీరు అనుకోవద్దండి. పట్టించుకోవాలని అన్నట్టు రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ను లేకపోతే సీఎం చైర్ను ప్రభుత్వాన్ని డైరెక్ట్ కేసీఆర్ని టార్గెట్ చేయడం వల్ల ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలి, వార్తల్లో ఉండాలి, కేసీఆర్ ధీటుగా ఉండాలి. ఇదే కదా మీ గేమ్ ప్లాన్? ఈరోజు మిగతా వాళ్ళందరూ కూడా అచేతనావస్థలో ఉన్నారు. చంద్రశేఖర్ అంటే ఆ పార్టీలో ఉన్న మొత్తం మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ వ్యవస్థ కానీ అధికారులు కానీ ఎవ్వరు కూడా స్వయం ప్రకాశకులు కాదు. స్వయంగా ఆలోచన చేసినా కూడా అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అక్కడ కర్త కర్మ క్రియ మొత్తం ఓన్లీ చంద్రశేఖర్.